దేవుని దగ్గర విజ్ఞాపన చేయడానికి ప్రయాసపడతాను. ఫస్ట్ స్థితిని గుర్తు చేయాలి. ప్రభువా, నా స్థితి ఇది కదయ్యా, ఇంతగానో హెచ్చించడానికి నేనే పాటిదాన్నయ్యా, ఇంతగానము ఈ స్థితిలో ఉంచడానికి నేనే పాటిదానయ్యా. వందలాది వేలాది ప్రజలకు ఆశీర్వాదకరం దానిగా ఒక్క పేద స్థితిలో ఉన్న బిడ్డలు, అమ్మా మా ఇంటికి వస్తారా మీరు అని అడగడానికి నేనే పాటిదాన్నయ్యా. నాలో ఏం చూసి అడుగుతున్నారు వాళ్ళు? నాకే గొప్పతనం ఉందని అడుగుతున్నారు, ఏ ఘనత ఉందని అడుగుతున్నారు. ప్రభు అభిషేకం తప్ప, ప్రభు కృప తప్ప, ఆయన పిలుపు తప్ప, ఆయన శక్తి తప్ప ఏముందని గర్వించాలి? ఏముందని గర్వించాలి? ఏముందని గర్వించాలి? మా ఆలోచన చెయ్యాలి మనం. ఈరోజు మనుషులను చూస్తుంటే ఏడవాలో నవ్వాలో అర్థం కాలేని పరిస్థితులు, పిచ్చాలలాగా తిరుగుతున్నారు, గర్విష్ఠులుగా తిరుగుతున్నారు.